మనం రెగ్యులర్ గా తీసుకునే ఫుడ్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మనం డైలీ బ్రేక్ఫాస్ట్ లో తీసుకునే 2 ఇడ్లీలలో విత్ సాంబార్ చట్నీ కలిపి 300 to 350 క్యాలరీస్ ఉంటాయి. ఒక దోశ వచ్చేసరికి 200 to 250 క్యాలరీస్ వరకు ఉంటుంది. ఉప్మా 1 కప్ వచ్చేసి 250 to 300 క్యాలరీస్ ఉంటాయి. పోహా వచ్చేసి 250 to 300 క్యాలరీస్ ఉంటాయి. మనం రెగ్యులర్ గా మార్నింగ్ తీసుకునే టీలో 100 to 150 క్యాలరీస్ ఉంటాయి. మనం మధ్యాహ్నం లంచ్ టైమ్ లో తీసుకునే రైస్ అప్రాక్సిమేట్లీ 200 క్యాలరీస్ ఉంటాయి. బ్రౌన్ రైస్ లో 150 క్యాలరీస్ ఉంటాయి. మనం ఏం ఆలోచిస్తామంటే బ్రౌన్ రైస్ లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అనుకుంటాము, కానీ ఈక్వల్ గా సిమిలర్ గా ఒక 20 to 30 క్యాలరీస్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఇందులో 2 ప్లెయిన్ చపాతీలు వచ్చేసి 200 క్యాలరీస్ ఉంటాయి. జీరా రైస్ లో 230 క్యాలరీస్ ఉంటాయి. కర్డ్ రైస్ 220 క్యాలరీస్ ఉంటాయి. బిర్యానీలో 350 to 450 క్యాలరీస్ ఉంటాయి. వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ పులావ్ లో వచ్చేసి 260 నుంచి 350 క్యాలరీస్ వరకు ఉంటుంది. 1 కప్పు వెజిటేబుల్ కర్రీలో 150 నుంచి 200 క్యాలరీస్ ఉంటాయి. పప్పులో వచ్చేసి 150 to 200 క్యాలరీస్ ఉంటాయి. ఎగ్ లో వచ్చేసి 200 to 250 క్యాలరీస్ ఉంటాయి. ఫిష్ లో వచ్చేసి 200 to 250 క్యాలరీస్ ఉంటాయి. చికెన్ కర్రీలో 300 to 350 క్యాలరీస్ ఉంటాయి. మటన్ వచ్చేసి 300 to 350 క్యాలరీస్ ఉంటాయి. మనం ఈవినింగ్ రెగ్యులర్ గా స్నాక్స్ తీసుకుంటా ఉంటాం. టీ గానీ, బిస్కెట్స్ గానీ, సమోసా గానీ ఇట్లా డిఫరెంట్ తీసుకుంటా ఉంటాం. ఈచ్ వచ్చేసి 100 to మినిమం 300 క్యాలరీస్ వరకు కన్సూమ్ చేస్తూ ఉంటాం. మనం ఇది కాకుండా యాడ్ ఆన్ గా నెయ్యి గానీ ఇట్లాంటివన్నీ తీసుకుంటా ఉంటాం. నెయ్యిలో వచ్చేసి 1 టీ స్పూన్ నెయ్యిలో 45 క్యాలరీస్ ఉంటాయి. ఆయిల్ లో 120 క్యాలరీస్ ఉంటాయి. మనకు తెలియకుండానే 1600 నుంచి 2500 వరకు క్యాలరీస్ అనేది కన్సూమ్ చేస్తూ ఉంటాం.